వెల్కమ్ టు టీవీ ట్రిబుల్9 న్యూస్. గుండాల గ్రామంలో ఘనంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గుండాల గ్రామంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రేఖా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలం భాస్కర్ సూచనల మేరకు ఘనంగా గుండాల మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కమిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ రైతు సమాన సమితి అధ్యక్షులు మోకాళ్ల వీరస్వామి, మండల అధికార ప్రతినిధి తెరుకులూరు రాము, ఎస్టీ సెల్ పొంబోయిన సుధాకర్, మండల నాయకులు గడ్డం వీరన్న, గోగెల రాంబాబు, గుండాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తాటి పాపారావు, సోషల్ మీడియా అధ్యక్షులు మోకాళ్ల పవన్ కళ్యాణ్, బొమ్మెర్ల రవి, ఏడుళ్ల బుచ్చిరాములు, బొమ్మెర్ల సతీష్, పద్మారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేఖా కాంతారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి రేఖా కాంతారావు గారి నాయకత్వం. తెలంగాణ మన వీరులకు సాధిస్తాం, తెలంగాణ మన వీరుల ఆశయాలను సాధిస్తాం, తెలంగాణ మన వీరుల ఆశయాలను సాధిస్తాం. పినపాక మాజీ శాసనసభ్యులు రేఖా కాంతారావు గారి ఆదేశాల అనుసారం గుండాల మండల కేంద్రంలో పార్టీ మండల నాయకులు, వివిధ సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు 2 దఫాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. నేడు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మాతో పాటు మండల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు, బీదవారికి, బీసీ వారికి, ఎస్సీ వారికి మరియు మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను అందించి ఎంతో గొప్పగా సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే అది ఓన్లీ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేమని తెలియజేస్తున్నాం. అలాంటి ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంది. వాడల గ్రామాన ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నందుకు ఎంతో గౌరవిస్తున్నాను. ఆవిర్భావ సభకు ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులకి మరియు అదేవిధంగా గ్రామ శాఖల అధ్యక్షులకి, అదేవిధంగా మండలంలోని ప్రజలందరికీ ఈ యొక్క దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల 20 సంవత్సరాలు కాబోతున్నది అయ్యింది. కాబట్టి దీన్ని ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, అన్ని గ్రామాలలో కూడా ఈ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి అందరూ వస్తారు కాబట్టి, అదేవిధంగా గతంలో చూసుకుంటే ఇవాళ ప్రజలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పోవాలి, బీఆర్ఎస్ రావాలనేది నిదానంతో ఇప్పుడు ముందుకొస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సభల్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.